ప్రేమ విషయంలో ఒక ఊహించని నిజాన్నయితే తెలుసుకున్నాడు ధీరజ్. ప్రేమ ఇంట్లో ట్యూషన్స్ చెప్పుకోవద్దని రామరాజు చెప్పడంతో ఇక నర్మద సహాయంతో పిల్లలకి డాన్స్ అయితే నేర్పిస్తూ ఉంటుంది. అది కూడా ఒక ఇంట్లో. అయితే ఆ సమయంలో ధీరజ్ అక్కడ ఫుడ్ డెలివరీ కోసం అన్నట్టు వస్తాడు. నర్మద చూసి అమ్మో! ప్రేమ ధీరజ్ వచ్చేసినాడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటే, ధీరజ్ ఇక్కడికెందుకు వస్తాడులే అంటూ నర్మదను పట్టుకొని డాన్స్ వేస్తూ ఉంటుందనమాట. నిజంగానే ధీరజ్ రావడం చూసి పరిగెత్తుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతారు. అక్క ఇప్పుడు ఏం చేయాలక్క? ఆయనొచ్చేస్తున్నాడు. నాకేం కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఏం చేయాలో చెప్పు అంటే, "నువ్వు ముందు లోపలికెళ్ళిపోదాం పద" అని చెప్పని లోపలికి వెళ్ళిపోతారు. ఇక ధీరజ్ ఏమో ఫుడ్ డెలివరీ కోసం వచ్చాను. మీ అక్క వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, డాన్స్ టీచర్ అక్క ఉన్నారు. లోపలున్నారన్నట్టు చెప్తారనమాట. అయితే ఇక ధీరజ్ లోపలికెళ్ళి ఎవరైనా ఉన్నారండి? ఫుడ్ ఆర్డర్ పెట్టారు కదా! తీసుకోండి అనైతే అంటూ ఉంటే, ప్రేమ గొంతు మార్చి అక్కడే ఆగు. అక్కడే పెట్టి వెళ్ళు. నేను పరాయి పురుషులని చూడను అనైతే చెప్తూ కొంచెం బిల్డప్స్ ఇస్తూ ఉంటుంది. ఏంటి ఈ వాయిస్ ఎక్కడో ఇన్నట్టుంది. మా తింగర్ బుచ్చిదిలానే ఉంది అన్నట్టనుకోని అద్దంలోంచి కనిపిస్తుందనమాట. ప్రేమ గోర్లు కొరుక్కుంటూ, భయపడుతూ ధీరజ్ చూస్తాడేమో అన్న టెన్షన్ పడుతూ ఉంటే, ఇక నిజంగానే ధీరజ్ చూసి, "ఓహో! ఇంటికి రా తర్వాత చెప్తాను. నీతో ఒక ఆట ఆడుకుంటాను చూడు" అని అక్కడి నుంచి ధీరజ్ వెళ్ళడంతో ఇక బయటకొస్తుంది ప్రేమ. "హమ్మయ్య! ఈరోజు గండం తప్పించుకున్నానక్కా. నా టైం బావుంది కదా!" అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.